హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు ఫంక్షన్కి వెళ్తున్నాను. పల్లెటూరు వెళ్తున్నాను అనమాట. పల్లెటూరు అంటే బాగుంటుంది కదా. సో మా వారికి నాయనమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను. మా పిన్ని నేను వెళ్తున్నాం. మీకు చూపిస్తాను. పల్లెటూరు చాలా బాగుంటుంది, మీరు కూడా చూడండి. మేము ఏలూరు నుంచి విజయవాడ వచ్చామండి. బస్ స్టాండ్లో దిగాం. మా అమ్మ కూడా కలిసింది. సో మా అమ్మ విజయవాడలో ఉంటుందన్నమాట. ఇక్కడ బస్ స్టాండ్లో కలిసి అందరం కలిసి కంచెంచర్ల బస్ ఎక్కాము. కంచెంచర్ల నుంచి మా ఊరు వెళ్ళాలి. సో ఇక్కడ ఇబ్రహీంపట్నం కలుస్తుంది మధ్యలో. విజయవాడ నుంచి కంచెంచర్ల వెళ్ళే దారిలో ఇక్కడ పవర్ స్టేషన్ అనమాట. ఇది అందరికీ కరెంట్ సప్లై ఇక్కడి నుంచే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇది మధ్యలో ఇది తగులుతుంది ఇబ్రహీంపట్నంలో. ఇక్కడి నుంచి మా ఊరు కంచర్లో దిగిన తర్వాత చెవిటికల్లు అనే గ్రామం వెళ్ళాలన్నమాట. కంచిచర్ల నుంచి చెవిటికల్లు ఏ బస్సులు ఉండవండి, ఓన్లీ ఆటోలు ఇవే ఉంటాయి. ఇక్కడ ఊరు చూసారు ఎంత బాగుందో. మేము దిగి మా ఊరు ఆటో ఎక్కాము. అది కూడా చాలా రేర్గా దొరుకుతాయి ఆటోలు. ఎప్పుడో ఒకటి గంటకి 2 గంటలకు ఒక ఆటో ఉంటుంది. ఆటోలో 10 మందిని 11 మందిని ఎక్కిచ్చేస్తారు. మేము ఆటోలో ఆల్రెడీ బయలుదేరాము. చూసారు కదా నేను అద్దానికి ఎంత దగ్గరగా ఉన్నానో. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే నేను డ్రైవర్ పక్కన కూర్చొని వెళ్తున్నాను అనమాట. వెనకాల అస్సలు ఖాళీ లేదు. ఆల్రెడీ 10 మెంబర్స్ ఎక్కారు. నేను ఇంకో చౌగారు వాళ్ళ అబ్బాయి ఇద్దరం అటు ఇటు కూర్చున్నాం. ఆ బాబు వెనకాల ఉన్నాం. చూడండి ఎలా ఎక్కామో. నేను డ్రైవర్ పక్కన, అటువైపు నా కొడుకు అవుతాడు మా బావగారు అబ్బాయి ఆడు కూర్చున్నాడు. వెనకాల మా పిన్ని మా అమ్మ వాళ్ళందరూ కూర్చున్నారు. చూడండి అసలు ఎంత డేంజరస్ అంటే, ఒక ఆటోలో ఇంత ఇరుకిరుగ్గా కూర్చొని, అందులో రోడ్డు కూడా మాది బాగోదు, గతుకుల రోడ్డు. చూడండి గేదెలు, పల్లెటూరులో ఎక్కువ ఇవే కదా కనిపించేది మనకి. సో ఈ పొలాలు, చెట్లు, ఈ రోడ్డు మొత్తం గతుకులుగా ఉండడం వల్ల మనకి ఈ ఆటోలో ఇంతమంది ఎక్కి జర్నీ చేయడం అంటే కష్టం. కాకపోతే వీళ్ళకి ఈ ఊరు వెళ్ళడానికి ఇంకా ఇదే మార్గం, వేరే మార్గం ఏం లేదు. సో ఈ ఆటోలో ఇలాగే ఒక గంటకో 2 గంటలో దొరికిన ఆటోలో వెళ్తూ ఉంటారనమాట అందరూ. కంచెంచర్ల నుంచి చెవిటికల్లు అనే ఊరు. ఇది ఊరు చాలా బాగుంటుంది. సో అంత పల్లెటూరు అంటే నేచర్కి దగ్గరగా ఉండడం కదా ఊరు. సో మనకి బాగుంటుంది. ఇది మా పొలం అనమాట, మా మావయ్య గారు వాళ్ళది. సో మా పొలం ఇక్కడే రోడ్డుకి దగ్గరలోనే ఉంటుంది మా పొలం. ఇది దాటుకొని ఇంకా ఊళ్ళోకి వెళ్ళిపోవాలి. కంచెంచర్ల నుంచి చెవిటికల్లు వెళ్ళడానికి 8 కిలోమీటర్స్ ఉంటుంది. 5 కిలోమీటర్స్ వరకు అన్ని పొలాలే ఉంటాయండి, హౌసెస్ ఏముండవు. ఆ 5 కిలోమీటర్స్ దాటిన తర్వాత కొంచెం ఇళ్ళు కనిపిస్తాయి అన్నమాట. అక్కడొకటి అట్లా కనిపిస్తాయి. ఇది చూడండి పొలాలు ఎంత బాగున్నాయో, చెట్లు. పల్లెటూరు అంటేనే వాతావరణం చాలా బాగుంటుంది. ఎక్కువ చెట్లు ఉంటాయి, పొలాలు ఉంటాయి. మనం తిరగడానికి, ఆడుకోవడానికి చాలా ప్లేస్లు ఉంటాయి అన్నమాట పల్లెటూరు అంటేనే. అసలు ఎంత బాగుంటాయో చూడండి. ఇక్కడ వాటర్లో గేదెలు స్నానం చేస్తున్నాయి అన్నమాట. ఎండాకాలం కాబట్టి ఎండకి తట్టుకోలేక వేడికి వాటర్లో స్విమ్ చేస్తున్నాయి. చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళ ఊరు, నాయనమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు, ఇలాంటి పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు ఇలాంటి వాతావరణం చూస్తే అసలు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. మీకు కూడా అలాగే ఉందా? సో మనం చిన్నప్పుడే వెళ్ళిన ప్రదేశాలు చూసినప్పుడు మళ్ళీ పెద్ద అయిన తర్వాత అదే ప్రదేశానికి వెళ్తే మనం చిన్నప్పుడు చాలా మెమరీస్ ఉంటాయి. పల్లెటూరులో ఆడుకున్న మెమరీస్ ఉంటాయి. అక్కడ ఇలా ఆడుకున్నాం, ఇక్కడ ఇలా ఫ్రెండ్స్తో తిరిగింది అంత గుర్తుకొస్తాయి. సో పల్లెటూరు ఎంత మెమరీస్ ఉంటాయంటే అంత బాగుంటుందన్నమాట. ఇదిగోండి దగ్గరలోకి వచ్చాం, ఊరికి దగ్గరలో. ఇక్కడ ఇటు సైడ్ చూసారా గడ్డి మోపులు, గేదెలకి వాటికి ఇట్లా స్టోరేజ్ పెట్టుకుంటారనమాట గడ్డి. మన దగ్గరకు వచ్చాం అనమాట. మనకి ఊరు చివర ఒక రచ్చబండ టైప్లో ఉంటుందన్నమాట. అదిగోండి చూడండి. ఈ చుట్టూతా కూర్చొని సాయంత్రం పూట అందరూ చక్క ముచ్చట్లు పెట్టుకుంటారు, బాగుంటుంది. ఇప్పుడు మనం ఊళ్ళోకి వెళ్తున్నాం. కొంచెం వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్ వెళ్ళాలి లోపలికి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, మా వారికి నాయనమ్మ అనమాట. పోస్టర్ కూడా పెట్టారు. మా ఆడపడుచుది, మా వారి సిస్టర్ అనమాట. అంటే కొంచెం చిన్నపిల్ల. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఊరు చూసారు కదా, ఇళ్ళు ఎలా ఉన్నాయో.
ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం. గేదెలు ఆ రోడ్ల మీద గేదె పేడ అన్నీ చక్కగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. మనకు సిటీల్లో ఇలా ఉండదు కదా, రోడ్లు నీట్గా ఇట్లా చెదారం వేస్తారు. మేము ఆటో దిగిపోయాం, మా అమ్మ, మా పెద్ద అత్తయ్య గారు, పిన్ని అందరం ఆటో దిగిపోయాం. సో ఆటో దిగేసి మనం స్టార్టింగ్ అండి ఇది. ఇగోండి లోపలికి వచ్చాము, చూసారా? ఇది మా ఇల్లు, అంటే మా మావయ్య గారు వాళ్ళ అమ్మగారి ఇల్లు అనమాట. బయట చక్కగా మంచం వేసి ఇలా కూర్చున్నాం. అమ్మమ్మ చక్కగా మాట్లాడుతుంది, అందరితో పలకరిస్తుంది. ఆమె ఈ ఏజ్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. మా బయట ఎలా ఉంటుంది, చెట్లు, నీళ్ళ తొట్టె, చిన్నది తొట్టె ఉంటుంది, మళ్ళీ కొంచెం పెద్ద తొట్టి కూడా ఉంటుంది, అందులో వాటర్ ఫిల్ చేసుకుని ఉంచుకుంటారు. ఇదిగోండి మా అమ్మమ్మ, అంటే మా వారికి నాయనమ్మ, నాకు అమ్మమ్మ అవుతారు. ఇవి వెరీ స్ట్రాంగ్ అనమాట. ఈ ఏజ్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మా పెద్ద అత్తయ్య గారు, మా రిలేషన్ అందరూ వచ్చారు. ఇదిగోండి మా అబ్బాయి తిరిగి నిన్న వాళ్ళ నాయనమ్మలతో పాటు వచ్చేసాడు. ముందే ఊరంతా తిరిగి ఇప్పుడు వస్తున్నాడు ఇంటికి. రాత్రి అంతా పడుకోలేదంట, తిరిగి మొత్తం చీకట్లో ఇక్కడ వచ్చిన. హాయ్ రమ్య, అయిపోయింది అడావిడి. నానమ్మలు అక్కడ ఉన్నారా? అక్కడే ఉన్నారు. ఫంక్షన్ రెడీ స్టార్ట్ అయిందా? ఇప్పుడు ఇందాక స్టార్ట్ అయింది. వెళ్దాం పదా. మా వారికి నాయనమ్మ అండి, బాగానే ఉండాలి అమ్మ. నీకు ఎన్నేళ్ళు ఉంటాయి అమ్మ? 84 వచ్చినాయి. బా గట్టి చూస్తుంది. గ్రేటే. చిన్ని పెళ్లి దగ్గర పెద్దమ్మ, చిన్ని పెళ్లి ఎప్పుడు అలాగే ఉంటారు. 84 వెళ్తున్నాం. వస్తావా? తర్వాత వస్తావా అంటున్నా. మర్రా మాతో పాటు. మీ అబ్బాయి మనవడికి చూపించిన గేదెలు చూడలేదు మీ మనవడ. అలాగే ఇవన్నీ చూసారు కదా మా ఇల్లు, మా మావయ్య గారు వాళ్ళ ఇల్లు అనమాట. ఇది వాళ్ళ అమ్మగారు. ఇప్పుడు ఫంక్షన్ జరిగే చోటుకి వెళ్తున్నాను. ఇదిగోండి మా తమ్ముడు, పెద్ద తమ్ముడు, అంటే మా వారికి మేనత్త కొడుకు అనమాట. పెద్ద అబ్బాయి నాకు తమ్ముడు అవుతాడు. పేరు సీను. ఇది ఇప్పుడు కొంచెం ముందుకెళ్తే ఫంక్షన్ జరిగే స్ట్రీట్ అనమాట. ఇది లోపలికి పెద్ద గ్రౌండ్ లాగా ఉంటుందన్నమాట. పల్లెటూరులో మనకి ఎక్కువ ప్లేసులు ఉంటాయి కాబట్టి ఖాళీ స్థలాలు ఎక్కువ ఉంటాయి. మీ అల్లుడికి చూపించాలిగా మరి, వాళ్ళకి చెల్లి ఫంక్షను. వీళ్ళేమో మా చిన్నమావయ్య గారు వాళ్ళ అమ్మాయిలు అనమాట. నాకు ఆడపడుచులు అవుతారు, మా వారికి చెల్లెళ్ళు అవుతారు. సో ఇది ఫంక్షన్ అడావిడి. వాళ్ళు వచ్చిన వాళ్ళకల్లా బొట్టు పెట్టి చక్కగా గంధం రాసి మర్యాదలు చేస్తున్నారనమాట. వెనకాలేమో భోజనాలు. ఇది మండపం ఎదురుగా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ కట్టారు. ఇక్కడ భోజనాలు, వెనక భోజనాలు జరుగుతున్నాయి ఆల్రెడీ. ఇక్కడ పల్లెటూరులో ఏంటంటే ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఎర్లీగా పొలాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, ఎందుకని వాళ్ళు తొందరగా తినేసి వెళ్తారు. సో ఈడు మా బావగారు వాళ్ళ అబ్బాయి, ఈడు మా అబ్బాయి తెలుసు కదా మీకు. ఈడు ముందే వచ్చేసాడు వాళ్ళ నాయనమ్మలతో పాటు. వచ్చి ముందు రోజంతా ఎండలో తిరిగేసి ఆ మొహం అలా అయిపోయిందండి. ఆ ఊరు వెళ్ళినప్పుడల్లా ఇంతేనండి. ఒక 2 days ఉంటే చాలు, వీడి రూపురేఖలు ఉండవు. ఆ ఎండలో తిరిగేసి జిడ్డు గారుకుంటా అలా తిరుగుతాడు. ఏదో టైంకి తింటాడు, మళ్ళీ వెళ్ళి ఆడుకుంటాడు, అంతే. ఇక్కడ ఉన్నన్ని రోజులు అలా ఉంటారు. కానీ మన పిల్లలు అలా మన దగ్గర సిటీలో ఉన్నప్పుడు అమ్మో ఎండకి ఉండలేడు, వానకి తడవకూడదు, ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉంటాము. బట్ పల్లెటూరులో పెరిగే పిల్లలు మాత్రం ఎండ లేదు వాన లేదు, ఎలా అంటే అలా పెరుగుతారు. వెరీ స్ట్రాంగ్గా ఉంటారు పల్లెటూరులో ఉండే పిల్లలు. ఎందుకంటే అన్నిటికీ తట్టుకోగలుగుతారు కాబట్టి, ఎండ వాన అన్నీ తట్టుకోగలుగుతారు. పొలం పనులకు వెళ్తారు, సో అన్నిటికీ తట్టుకుంటారు కాబట్టి అక్కడ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అంత స్ట్రాంగ్గా ఉంటారు. టైంకి
అన్నమే తింటారు మ్యాక్సిమం, టిఫిన్లు తక్కువ. మనం సిటీలో ఉండేవాళ్ళే టిఫిన్స్ అనేవి ఏం తింటాము. ఫుడ్డు అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది. మనం అన్నం తినాలంటే పొద్దున్నే తినలేం, కానీ వాళ్ళు 8కి 10కి అలా తినేస్తారు. సో అందుకే అంత స్ట్రాంగ్గా ఉంటారన్నమాట. మళ్ళీ పొలం పనులకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా మళ్ళీ అన్నమే తింటారు. సో అలా స్ట్రాంగ్గా ఉండడానికి కారణం గట్టిగా తింటారు, గట్టిగా పని చేస్తారు కూడా. అందుకే అందరూ అంత స్ట్రాంగ్గా ఉంటారు. సో ఇగోండి ఫంక్షన్ దగ్గరికి వచ్చి అక్షంతలు అవి వేసి ఫొటోస్ దిగేసాం. మా మా అమ్మ ఇదిగోండి, నేను కూడా పాపకి గిఫ్ట్ ఇచ్చేసి ఫొటోస్ దిగేసి చక్కగా మళ్ళీ భోజనం చేసేసి మా అమ్మ నేను ఎండ మాత్రం బీభత్సంగా ఉందండి. ఎండాకాలం ఫంక్షన్లకు వెళ్ళాలంటే మామూలుగా లేదు, అంత చెమటలు కారిపోతున్నాయి. ఒక పక్కన ఆ గాలి లేదు. కొంచెం భోజనాల్లో కూర్చున్నాం చూడండి లైన్గా. భోజనం చేసేసిన తర్వాత ఇంటికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయితే కానీ మనకు ప్రశాంతంగా ఉండదు. ఇవ్వండి వెళ్ళిపోతున్నాను ఇంటికి. ఈ ఎండకి తట్టుకోలేక అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయామండి, ఎందుకంటే ఎండలు బాగా ఉంది ఆ రోజు. అందుకని ఇంటికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవుతాం. ఈ బయట మంచం వేసి ఉంటే మా పిల్లలు ఫోన్ చూస్తున్నారు, నేనేమో మంచం మీద పడుకుని కొంచెం రిలాక్స్ అవుతున్నాను. ఆ కొంచెం సేపు ఎండలో నడిచొస్తేనే అయిపోయింది మనకి. ఇంకా కొంచెంసేపట్లో స్టార్ట్ అయిపోతామండి ఏలూరు. ఇంకా రాలా ఇదే ఇందాక ఆటోలో వచ్చేటప్పుడు మా పొలం చూపించాను కదా, అదే మళ్ళీ మా మామయ్య గారు చూపిస్తున్నారు మా వాళ్ళకి. ఇదిగోండి వచ్చేసాము, బస్సులో ఉన్నాం అన్నమాట. ఈ ఎండలకి పొద్దున్నెళ్ళి సాయంత్రం వచ్చేసరికి మొహాలన్నీ జిడ్డుగారుకుంటా అలా ఉన్నాం. ఈ ఎండాకాలం ఫంక్షన్కి వెళ్ళాలంటే చక్కగా శారీస్ బదులు పంజాబ్ డ్రెస్సులు వేసుకెళ్ళే ఆప్షన్ ఉంటే కనుక చక్కగా వేసుకెళ్ళొచ్చండి. ఈ శారీస్తో ఫంక్షన్కి వెళ్ళాలంటే మామూలుగా ఉండదు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.